ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 8 వసంతాలు. సో ఈ మూవీ అయితే థియేటర్‌లో రిలీజ్ అయిన 3 వారాలకే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాను చెప్పు అంటే ఫస్ట్ 8 వసంతాలు అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేలాగా క్లైమాక్స్‌లో చెప్పిన సీన్స్ అండ్ అలాగే ఈ మూవీలో అనంతిక సో తనను చూపించిన తీరు అండ్ అలాగే తన మీద వచ్చే ఫైట్ సీన్స్ అండ్ అలాగే ఒక లేడీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా నిలబడడానికి తన మీద ఉండే సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో డైలాగులు ఒక రైటర్ రాసిన ఒక కథ అందులోనూ ఒక బలమైన డైలాగులు. సో ఓవరాల్ గా మూవీ అనేది చాలా వరకు ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మూవీ స్టోరీ రొటీన్ గా ఉంది అండ్ అలాగే స్క్రీన్ పే కూడా కొంతవరకు పెట్టబడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో లవ్ ట్రాక్ అనేది చాలా చాలా ఎంగేజ్ చేసింది అనమాట. ఎమోషనల్ గా మనకి కనెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ కి ఒక ట్రాక్ అయితే పెడతారనమాట. సో ఆ ట్రాక్ పెట్టినంత వరకు బాగుంది. బట్ క్లైమాక్స్ కి వచ్చేపాటికి అంటే అప్పుడు దాకా కొడుకు ఏమీ సాధించలేదని సో తండ్రి తిడుతుంటాడు అనమాట. టైం కొడుకు తను చేయాలనుకున్నది అచీవ్ చేసిన తర్వాత సో తండ్రి రియాక్షన్ ఏంటి అనే పాయింట్లు కూడా తీసుకుంటే బెటర్ గా ఉండేది. అండ్ అలాగే సో ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ అంటే ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ చాలా చాలా ఎంగేజ్ చేసింది అనమాట. అంటే ఈ మూవీలో సెకండ్ లవ్ స్టోరీ అండ్ అలాగే ఆ లవ్ స్టోరీకి ఇచ్చిన ఎండింగ్ చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా చాలా ఎంగేజ్ చేసింది అనమాట. మిగతా మూవీ మొత్తం స్లో పేస్ లో వెళ్ళిపోయిందని నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ స్టోరీకి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అనంతిక అలియాస్ శుద్ధి అయోధ్య. సో శుద్ధి అయోధ్య సో తను ఊటీలో ఉంటూ అండ్ అలాగే తను ఒక రైటర్ కూడా అండ్ అలాగే తను ఒక కరాటే బ్లాక్ బెల్ట్ అవుదామని తన ప్రయత్నాలు పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లోనే శుద్ధికి వరుణ్ అలియాస్ హనురెడ్డి అనే ఒక క్యారెక్టర్ పరిచయం అవుతాడు. వరుణ్ తో ప్రేమలో పడ్డ శుద్ధి సో తనతో బ్రేకప్ అయిపోయిన తర్వాత తన లైఫ్ ని ఎలా బిల్డ్ చేసింది అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ ఉంటుందన్నమాట. ఉన్నప్పటికీ మూవీలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ వచ్చేసి ఒక గురువు కోసం తను నిలబడ్డ సీన్స్ అండ్ అలాగే ఆ శ్మశానం దగ్గర ఉండే కొన్ని సీన్స్ చాలా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే సో తను నమ్మిన గురువు అంత్యక్రియల గురించి అండ్ అలాగే కాశీలో కలిపేంత వరకు తను తీసుకున్న బాధ్యతలు తను పడ్డ కష్టం చాలా చాలా ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ కి మంచి హైప్ మంచి సీన్స్ రాసినప్పటికీ బట్ కొన్ని చోట్ల హీరోయిన్ ని ఓవర్ గా పొగిడిన ఫీలింగ్ కూడా కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఈ మూవీలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అనంతిక సో తన యాక్టింగ్ అండ్ అలాగే తన గ్లామర్ అండ్ అలాగే తన మీద వచ్చే ఫైట్ సీన్స్ చాలా చాలా మూవీకి చాలా వరకు ఎంగేజ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మిగతా యాక్టర్స్ అండ్ అలాగే వాళ్ళ యాక్టింగ్ కూడా తూగుడిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మూవీలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆ ఎమోషనల్ ఫీలింగ్ ని ఇంపాక్ట్ చేసేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఈ మూవీ అనేది సో కొంతవరకు ఊటీలు అండ్ అలాగే కొంతవరకు కాశ్మీర్లో జరిగిద్ది అనమాట. సో ఆ లొకేషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి 8 వసంతాలు మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.